ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రేమైనటువంటి విశ్వాసులారా, మొదటిగా మీ అందరికీ దివ్య బాల యేసు వాక్య పరిచర్యకు అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందిని యేసయ్యలో బలపరచాలని, యేసయ్య శిష్యులుగా మార్చాలని, ఆయన యొక్క విశ్వాసంలో పరిపూర్ణతలోనికి నడిపించాలని ప్రయాసపడినటువంటి కొంతమంది గురువుల ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ ఛానల్ అనేక మంది జీవితాలలో దీవెన కర్మగా మార్చబడాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ దీవెన అనేక మందికి చేర్చబడాలని, అనేక మంది దేవుని యొక్క కృపను, దీవెను పొందుకోవాలని మనమందరం కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనమందరం కూడా విభూతి బుధవారాన్ని కొనియాడుతున్నాం. విభూతి బుధవారము అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మనకి దేవుడు ఇచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి సమయము. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యాలు మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేష పట్టణం కూడా దేవుడు మనలను గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా ఉన్నది, దేవుని కృపను మరలా ఎలాగున పొందుకోగలము అనేటువంటి అంశాన్ని గురించి నేటి వాక్య పట్టణాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి. యోబుల గ్రంథంలో ఉపవాసము ఏ విధముగా చేయాలి, ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏంటి, దేవునికి నచ్చినటువంటి, దేవుడు మెచ్చినటువంటి ఉపవాస క్రమము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో అక్కడ ఇదిగో ఈ సమయమే విలువైనది, దేవుడు అంగీకరించేటువంటి సమయము ఇదే, ప్రార్థన చేసే సమయము ఇదే, హృదయ పరివర్తన కలిగి పశ్చాత్తాపముతోటి దేవుని సన్నిధిలో నీ పాపములను ఒప్పుకునేటువంటి సమయము ఇదే, ఇది రక్షణ సమయం అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక సువిశేష పట్టణంలో ఒక విశ్వాసి ఈ లోకంలో జీవించవలసినటువంటి విధానము, ఆ క్రమము, దేవునికి ఇష్టమైనటువంటి విధానాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు సువిశేష పట్టణంలో మనము వింటున్నాం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అనేకమైనటువంటి విషయాలను చాలా విలువగా ఎంచుతూ ఉన్నాడు. కానీ విలువైనవి ఏంటి అనంటే ప్రాణము తర్వాత సమయము. ఈ రెండు విషయాలు ఒకసారి కోల్పోతే తిరిగి ఇవ్వబడుట అసాధ్యము. ఇది జరగనటువంటి పని కనుక ఇవి చాలా చాలా విలువైనటువంటివి. ఈ విలువను మనము గ్రహించిన వారమై సద్వినియోగపరుచుకున్నటువంటి మెట్టులో మనం అందరము కూడా ఉండాలి అనేటువంటి జ్ఞానము మనకు దేవుడు ఇచ్చున్నాడు. ఇక రెండవదిగా ఈ లోకంలో మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యము, రెండవది నోటి మాట. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ద్వారా నువ్వు జీవించడానికి, ఈ జీవించేటువంటి క్రమంలో సంతోషముగా, సమాధానకరముగా, ఆరోగ్యముగా నువ్వు జీవించగలుగుతావు. ఈ ఆరోగ్యాన్ని కోల్పోయామనుకోండి, అలక్ష్యము చేసామనుకోండి, దాని వలన వచ్చేటువంటి పర్యవసానాన్ని నీవే అనుభవించాలి. ఇక రెండవది నోటి మాట. నోటి మాటను ఎంత జాగ్రత్తగా, ఎంత పొదుపుగా మనము వాడగలిగితే అంత ధనిలముగా మార్చబడతాం. ఎందుకంటే ప్రతి మాటకు మనము లెక్క చెప్పవలసిన వారమే. ప్రతి మాట కూడా మనకు ఎదుటిగా సాక్ష్యముగా నిలబడుతూ ఉంది. కనుక నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనటువంటిది, మాటలకు సైతము వర్ణించటకు అందనటువంటిది మరొకటినది, అది ఆత్మ. ఈ ఆత్మ వల్లనే ఒక మనిషిని యొక్క మనుగడ, ఒక మనిషిని యొక్క జీవనము ఈ లోకంలో కొనసాగుతున్నది. ఈ ఆత్మ లేని ఎడల ఈ లోకంలో ఒక మనిషి యాత్ర ముగించబడినది. ఈ ఆత్మ వలననే మనం ఈ రోజున జీవించిన వారముగా లెక్కింపబడుతున్నాం. ఈ ఆత్మకు కారణము సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన తనలో ఉన్నటువంటి జీవాత్మను మనకు ఇవ్వగా మనము ప్రాణము కలిగిన వారమై, జీవము కలిగిన వారమై ఈ లోకంలో బ్రతుకుచున్నాం. ఒకవేళ దేవుడు ఈ ఆత్మను తీసేసుకుంటే ఈ శరీరము ప్రయోజనము లేనటువంటిది. ఇది కేవలము ఒక పదార్థము, వ్యర్థమైనటువంటి పదార్థమే. ఈ వ్యర్థమైనటువంటి పదార్థానికి
అర్హత, యోగ్యత దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మ వలన కలుగుచున్నది. కనుక ఈ ఆత్మను కాపాడుకోవడానికి, ఈ ఆత్మను మరల పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమయమే ఈ తపస్సు కాలము. తల్లినటువంటి శ్రీసభలో సమయము 3 విధాలుగా విభజింపబడింది. మొట్టమొదటిది ఆగమన కాలం అంటాం, రెండవది సామాన్య కాలం అంటాం, మూడవది తపస్సు కాలం అంటాం, లేక శ్రమల దినాలు అని పిలవటం కూడా జరుగుతుంది. ఈ ఆగమన కాలంలో ఏం జరుగుతుంది అంటే, ఇదిగో మన కొరకు వాగ్దానము చేయబడినటువంటి మెస్సయ్య ఈ లోకంలోనికి రావాలి. దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడినటువంటి సమయము. లోక రక్షకుడు దేవుడే మానవుడై ఈ లోకములో జన్మించెను. ఆయన ఈ లోకంలో జన్మించట కొరకు మనమందరము కూడా వాగ్దాన పరిపూర్ణత నిమిత్తము నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూచి ఉండగా ఆ నిరీక్షణ ఫలించింది. ఇది ఆగమన కాలంలో మనము సిద్ధపడిన విధానము. ఇక రెండవది సామాన్య కాలము. ఈ సామాన్య కాలంలో యేసయ్య ఈ లోకంలో జీవించినటువంటి విధానాన్ని, ఆయన చేసినటువంటి అద్భుతాలను, ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ జీవితాన్ని అనుసరించడానికి, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను మనము తెలుసుకొని ఆయనను ప్రకటించడానికి ఈ సామాన్య కాలంలో మనము మననం చేస్తూ ఉంటాం. ఇక మూడవదిగా తపస్సు కాలం లేదా శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో ఒక మనుష్యుడు కొన్నిసార్లు మానవ తప్పిదం వలన, బలహీనత వలన దేవునికి దూరమైన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరలా హృదయ పరివర్తన కలిగి తన మార్గమును మార్చుకొని, తన ఆలోచనలను మార్చుకొని, ఈ లోకములో ఉన్నటువంటిది ఇదంతా కూడా అబద్ధము, ఇది అక్రమము, ఇది అన్యాయము, ఇది శాశ్వతము కాదన్నటువంటి జ్ఞానము కలిగి తిరిగి రావటానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సమయమే తపస్సు కాలము, శ్రమల దినము. ఈ లోకంలో ఒక మనుషుడు తన జీవితాన్ని జీవించే క్రమంలో అనేక రకములైనటువంటి వ్యసనాలకి, బలహీనతలకు, అనేక రకములైనటువంటి ఆకర్షణలకు లోనైన వాడే ఆ పాపాన్ని జరిగించట్లో ఆనందాన్ని, సంతోషాన్ని వెతుకుతాడు. కానీ ఈ లోకము అశాశ్వతమని తెలుసుకోనగలిగిన జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చుచూ ఉన్నాడు. పౌలు గారు ఈనాటి 2వ పట్టణంలో చెప్పుచున్నారు కదా, ఇదిగో ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదియే రక్షణ దినము, ప్రార్థన ఆలకించబడేటువంటి సమయము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది అని దేవుడు ఎందుకు చెప్పుచున్నాడు అంటే, ఈ సమయము నీకు ఇవ్వబడింది. నీ జీవితంలో జరుగుతున్నటువంటి పాపాన్ని ఒప్పుకునేటువంటి సమయము వచ్చి ఉన్నది. పాపాన్ని విడిచిపెట్టాలని, దేవుని యొక్క మార్గాన్ని గ్రహించాలని, దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను తెలుసుకోవాలని దేవుడు నిన్ను నన్ను పిలుచున్నాడు. నీవు చేయించినటువంటి పాపం నుంచి వైదొలిగి సన్మార్గములు జీవించడానికి, మంచి మనిషిగా మార్చబడటానికి ఇదియే అనువైన సమయము. అనేక మంది అంటూ ఉంటారు కదా, ఇదిగో ఇంకా సమయం ఉందిలే అని అపోహలో ఉంటారు. నీకు తెలుసా నీకు ఎంత సమయం ఇవ్వబడింది అని? నీకు తెలుసా ఈ ప్రాణము ఎప్పటి వరకు నీలో ఉంటుంది అని నీకు తెలుసా? ఇది దేవుని చిత్తము కాబట్టే ఈ రోజున మనము చూడగలుగుతున్నాం. ఈ సమయాన్ని నీవు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? ఎవరి కోసం నీ యొక్క సమయాన్ని వ్యర్థముగా చేస్తూ ఉన్నావు? దేనిని సంపాదించడానికి నీ సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నావు? దేవుని వాక్యం చెప్పుచున్నది కదా, లోకమంతటిని సంపాదించి నీ ఆత్మలు కోల్పోయిన ప్రయోజనం ఏమున్నది? లోకాన్ని సంపాదించుటలో, మనుషులను తృప్తిపరచుటలో, శరీరాన్ని తృప్తిపరచుటలో, లోకపు ఆకర్షణలో, లోకపు పోకడలో నువ్వు పరిగెత్తుచున్నావా? ఇది అనుకూలమైన సమయము, ఇదే విలువైనటువంటి సమయము. తిరిగి రా, నీవు చేర్చబడతావు. ఏ పరిస్థితిలో నువ్వు వెళ్ళి ఉన్నావో ఆ పరిస్థితిని దేవుడు అడగట్లేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగి రా. నీవు తిరిగి రావాలని, తిరిగి సంఘములో చేర్చబడాలని, మరలా ఆ మందలో నీవు కనిపించాలని దేవుడు ఆశపడి నిన్ను తిరిగి రమ్మని పిలుచున్నాడు. దేవుడు నినివే ప్రజల వద్దకు తన ప్రవక్తను పంపించాడండి. యోనా ప్రవక్తను పంపించి ఒక మాట చెప్పాడు కదా, ఇదిగో మీ పాపము మితిమీరినది, మీ అన్యాయము, అవినీతి, అక్రమము నాకు కష్టతరముగా ఉన్నది.
అని చెప్పి దేవుడు తన ప్రవక్తను ప్రజల వద్దకు పంపించాడండి. నినివే ప్రజల వద్దకు పంపించాడు. ఆయన వెళ్ళేసేసి ఎప్పుడైతే ఇదిగో దేవుని శిక్ష, దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నదని ప్రకటించాడో, ప్రకటించిన వెంటనే రాజు మొదలుకొని కనీసము చంటి బిడ్డల వరకు సకలమైనటువంటి పశువులు కూడా, జీవముతో ఉన్నటువంటి సమస్తము కూడా ఉపవాసము పాటించాలని ఒక ప్రకటన విడుదల చేశాడండి. కఠినమైనటువంటి ఉపవాసాన్ని ఆచరించారు. ఈ ఉపవాసాన్ని ఆచరించేటువంటి క్రమంలో వారు చేసినటువంటి పనులు ఏంటి అని అంటే, వారు బూడిదని నెత్తి మీద పోసుకున్నట్లుగా, గోనె సంచి కట్టుకొని బూడిదలో కూర్చున్నట్లుగా మనము చదువుతూ ఉంటాం. ఈ బూడిద దేనికి సాదృశ్యము? బూడిద వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనము లేదండి. బూడిద వలన ఎలాంటి ప్రయోజనము లేదు. అట్టి బూడిదని వారు తమ శిరస్సు పైన చల్లుకున్నారంట. తమ తలలపైన చల్లుకొని గోనె సంచ కప్పుకొని బూడిదలో కూర్చున్నారంట ఉపవాసముతోటి. ఈ బూడిద జల్లుకోవడం దేనికి సాదృశ్యం అనంటే, ఒక మనిషికి విలువ తన శిరస్సును బట్టి వస్తూ ఉంటుంది. ఈ శిరస్సు పైనే వారు బూడిద చల్లుకున్నారంటే దేవుని సన్నిధిలో ఏం ఒప్పుకుంటున్నారంటే, అయ్యా నేను కూడా మట్టినే, నేను కూడా బూడిదనే, నాకు విలువ లేదు అనేటువంటి జ్ఞానము నాకు తెలిసొచ్చింది. నాకు విలువ లేదు అనేటువంటి విషయాన్ని నాకు జ్ఞాపకము చేసావయ్యా అని చెప్పి తనను తాను దేవుని సన్నిధిలో ఒక మనుషుడు తగ్గించుకునేటువంటి విధానమే బూడిదను ధరించుట. ఈ బూడిదను మనము శిరస్సు పైన ధరించటంలో నేను ఏమీ కాదు. గురువు విభూది బుధవారం రోజున మనకు నుదుటి పైన బూడిదతోటి సిలువ గుర్తు వేస్తాడు. ఈ సిలువ గుర్తు వేస్తూ కొన్ని మాటలు చెప్తాడు. ఇదిగో నీవు మట్టి నుండి వచ్చినవాడు కనుక మట్టిలోనికి వెళ్తావు, కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ మరలా దేవుని వద్దకు తిరిగి చేరాలి. ఇది సత్యము. బూడిద ధరించకంటే నీవు మట్టివి, నీకు ఎటువంటి విలువ లేదు, కానీ దేవుని ఆత్మ వలననే ఈ విలువ అనేటువంటి సందేశాన్ని బూడిద మనతో మాట్లాడుతుంది. ఇక గోనె పట్ట ధరించడం అనంటే, ఈ గోనె దేనికి సాదృశ్యం అంటే, అలంకరణ మీద ఆశ లేదు, ఆకర్షణ మీద ఆశ లేదు. గోనె పట్ట ధరించుకున్న మనుష్యుడిని ఎవరైనా సరే ఇష్టపడగలుగుతారా? గోనె పట్టలో ఏమైనా అందం ఉన్నదా? ఆకర్షణ ఉన్నదా? అది విలువైనదా అంటే కాదు. ఇక్కడ ఆకర్షింపబడినటువంటి వస్త్ర అలంకరణ లేదు. తమను తాము దేవుని సన్నిధిలో ఆకర్షణ లేనివారిగా, విలువ లేనివారిగా తమ వస్త్రముల ద్వారా కూడా మాట్లాడుతున్నారు. ఈ లోకంలో అనేక మంది వస్త్రాలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా చాలా ఎక్కువ. కోట్ల రూపాయలు పెట్టుకుని వస్త్రాలు కొనేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వీరేం చేస్తున్నారు? గోనె పట్ట ధరించుకున్నారు. గోనె పట్ట దేనికి సాదృశ్యం అనంటే, ఆకర్షణ లేదు, అందం లేదు, అందముగా తయారవడం లేదు, సిద్ధపడటం లేదు, శరీరానికి సంబంధించి ఎలాంటి అలంకరణలు లేవు, శరీరపరమైనటువంటి ప్రాధాన్యతలు ఇక ఏమాత్రము లేవు అనేటువంటి సందేశాన్ని వారు ఇచ్చున్నారు. గోనె ధరించుట అంటే అలంకరణ, ఈ శరీరపరమైనటువంటి అలంకరణలు ఏమీను లేవు. ఆత్మను సిద్ధపరచుకునేటువంటి క్రమంలో శరీరాన్ని అందవిహీనముగా మార్చుకున్నట్టే ఇక్కడ వారు గోనెను ధరించకు అర్థము. ఇక మూడవదిగా ఉపవాసం చేశారంట. దేనిని బట్టి ఉపవాసం చేశారు? అప్పటి వరకు జీవించేటువంటి జీవితం నుంచి వారు ఉపవాసాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ఆ జీవితాన్ని విడిచిపెట్టారు. ఈనాటి సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం. యేసయ్య పిలుస్తున్నాడు, ప్రార్థన చేయటకు పిలుస్తున్నాడు, దాన ధర్మములు చేయటకు పిలుచున్నాడు, ఉపవాసము చేయటకు మనలను పిలుచుచున్నాడు. ప్రార్థనలో నీవు దేవుని యొక్క మెప్పును పొందుకోవాలని, ఆయనకు మనసెరిగి నీవు దాన ధర్మములు చేయాలని, ఈ లోకములో నీవు ఎక్కడ బలహీనముగా మార్చబడ్డావో, ఎవరి వలన ఏ బానిసగా నీవు మార్చబడ్డావో ఆ సంకట నుంచి విడుదల పొందుకునే ఉపవాసము మనము చేయాలని, తద్వారా ఇక నుంచి రాబోయేటువంటి జీవితంలో నీవు దేవునికి ఇష్టడిగా మార్చబడి ఆయన మనసు కలిగి సమస్తమును జయించి నీవు ఆయనలో స్థిరపడాలని, విశ్వాసములో ఒక సిరులుగా నీవు మార్చబడాలని దేవుడు ఆశపడి ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా,
దివ్య బాలయేసు వాక్య పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి ఈ యొక్క వాక్య పరిచర్యను మీరు పంపించగలరని, అనేక మంది తద్వారా దీవించబడగలరని, మీ యొక్క సహాయ సహకారాలు అందించగలరని ప్రేమతో ఆశించు. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.